ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు శుభాలు మీకు తెలియపరుస్తూ ఉన్నాం. పిల్లరా, గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృపావాత్సల్యంలో భద్రపరుచుకుని క్షేమమును ఆరోగ్యమును ఆయుస్సును అనుగ్రహించి మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి. 2026 సంవత్సరము 2వ నెల మరి 10వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి రోజు దేవుని వాక్యము, నోటిని నాలుకను భద్రము చేసుకునేవాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకును. సామెతల గ్రంథము 21వ అధ్యాయము 23వ వచనమండి. వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకరమునకు యోగ్యమైనది. దేవుని వాక్యం సెలవిస్తోంది. మరి కొన్ని సందర్భాల్లో మనము శ్రమల్ని పాలవుతూ ఉంటాం. కానీ శ్రమలు అనేది అనేక రీతిలుగా మనకి వస్తూ ఉంటుంది. అందులో ఒక భాగంగా మరి శ్రమ అనేది దేవుడు మనకిచ్చిన అవయవాల్లో ఒకటి మరి నోటిని కూడా చాలా జాగ్రత్తగా మనం కాపాడుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తోంది. ఎందుకంటే మనకు వచ్చినటువంటి శ్రమ మన మాటను బట్టే కొన్ని సందర్భాల్లో మనకి శోధన, శ్రమ అనేది వస్తుంది. కానీ అందుచేత మన ఆ నోటిని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలట. కొంతమంది మాట్లాడతారు, కత్తిపోటు వంటి మాటలు మాట్లాడతారు. కత్తిపోటు వంటి మాటలు, ఆ మాటలు చాలా మనిషిని వేధిస్తూ ఉంటాయి. ఆ వేధిస్తున్నటువంటి వాడు బాధపడుతున్నప్పుడు అవి మరలా తిరిగి మనకి జీవితానికి శ్రమగా మారుతుంది. కానీ దేవాది దేవుని సన్నిధిలో మన నోటిని చాలా జాగ్రత్తగా కాపాడుకున్నప్పుడు మనం శ్రమలో నుండి మన ప్రాణాన్ని కాపాడుకుంటూ ఉంటాం. ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తోంది, మరి జీవ మరణాలు మరి నాలుక వశమైందండి. మరి నువ్వు శపిస్తున్నావో మరి ఆస్వాదిస్తున్నావో అనేది నీకు తెలియాలి. కాబట్టి దేవుడిచ్చినటువంటి నోటితో శపించకూడదు. మరి ఈ నోటితో ఆశీర్వచనమే పలకాలని లేఖనం సెలవిస్తోంది. కాబట్టి మరి దేవాది దేవుని వాక్యాన్ని బట్టి మరి నీవు చాలా జాగ్రత్తగా మాట్లాడాలని. నీ మాటలు చాలా శక్తివంతమైనటువంటి దేవుడు ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. కాబట్టి నువ్వు శ్రమల పాలు కాకున్నట్లు, శోధనలో పడకున్నట్లు, మరి ఇబ్బందుల్లో పడకున్నట్లు నీ నాలుకని, నీ నోటిని చాలా భద్రంగా చూసుకోవాలని లేఖనం సెలవిస్తోంది. ఆ పరిశుద్ధుడు, ప్రేమగల తండ్రి, కృపలేశ్వనికి స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. గొప్ప దేవునికి వందనైనా ప్రతి కుటుంబాన్ని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించమని ప్రార్థనకి స్తోత్రాలు తండ్రి. గొప్ప దేవుడానికి స్తోత్రాలు ప్రభు. మా భారతదేశాన్ని మీరు ఆశించి దీవించండి ఆయన ప్రభు. నాయకులు, అధికారులు అందరూ కూడా మంచి ఆరోగ్యం నింపండి. చక్కర పరిపాలన చేయడానికి తగిన జ్ఞానం మీరు దయచేయండి. సరిహద్దులో సైనికులు మంచి ఆంతరం పండి, ఆర్మీ బృందానికి అంతటి కూడా మంచి ఆంతరం పండి. యవన బిడ్డలందరూ కూడా ప్రభా మరి రక్షించుకొని చెడు వచనం దూరపరచండి. ఉద్యోగస్తులందరూ కూడా మంచి ఆరోగ్యం తినంపండి తండ్రి. తమ చేసిన ఉద్యోగం మీ అసలు తోడుగా ఉంచండి. చదువుకునే బిడ్డకి మంచి జ్ఞానం ఇచ్చి ప్రభా మరి పరీక్షలు రాస్తూ ఉన్నారు కొంతమంది, చక్కగా రాసి ప్రయోజనాలు కృప దయచేయండి. ప్రభావిగొత్తండి మా దేశ పాడి పని మీరు ఆశించి దీవించినైనా ప్రభావిగొత్తండి. రక్షణ లేని వారు రక్షణ, మారు మనసు లేని వారు మారుమని దయచేయండి. వివాహం లేని బిడ్డలకి వివాహం దయచేయండి. గర్భఫలం లేని వారు గర్భం చేసి సుఖం డెలివరీ దయచేయండి. ప్రభావిగొత్తండి. ప్రతి సేవకుడు వారి కుటుంబ సంఘం పరిచయం అంతా మీరు ఆశ్రయించి దీవించినాను. ఈ దినమంతా కొన్ని విశేషమైన కృపతో నింపి నేను అమలకు మాత్రం మహిమ తెచ్చుకుంది. యేసు నామములో తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.